జరిగింది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం స్టార్టింగ్ అయితే ఎలా ఉంది. ఇదే ఇక్కడ బోర్డు వేసాం. ఇక్కడ ఒక లైట్ హాలర్, తర్వాత ఇదిగోండి మీటర్ అలా వేసి చూపిస్తాను. మీటర్ పైపు ఎలాగైతే వెళ్ళిందో అందులో చూస్తున్నారు కదా. ఇక్కడి నుంచి అలా వచ్చి అలా బెండ్ వేసి అలా అయితే బయటకు వెళ్ళిపోయి ఇంకా స్తంభం కాడికి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా స్తంభం కాడి నుంచి. తర్వాత వచ్చేసరికి సందులో అయితే మన లైట్ ఒక బోర్డు వేసాం. ఇక్కడ అయితే మోటార్ వైర్లు ఫ్రెండ్స్. ఇది కింద బెండ్ ఉంది కదా, దాని కిందకి అయితే అలా పోతాయి మోటార్ ఎట్టు మీదకు. ఇదైతే ఎర్త్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అందాక ఒక ఓస ముక్క అయితే తెగ్గొడేసి ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. ఇది తర్వాత మనం పెద్ద గొట్టం వేసి పట్టుకెళ్ళి తర్వాత ఈ సందులో అయితే మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అనేది వేయడం జరిగింది. అక్కడ ఒక హాలర్, తర్వాత 2 వైర్లు కనిపిస్తున్నాయి కదా, 2 కూడా బాత్రూంలో ఫ్రెండ్స్. అదంటే ఇంకా గాడి కొట్టలేదు అంటే అది గాడి కొట్ట అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ అటక వేస్తారు కదా, అటక మీద నుంచి ఎంత హైట్ వస్తుందో ఎంత హైట్ అయితే వస్తుందో దాన్ని బట్టి మనం చిన్న పైప్ ముక్క అనేది వేసుకుంటాం. ప్రస్తుతానికి అయితే వాల్టర్ బిగించేసాం. ఇక్కడ బోర్డు అనేది వేయడం జరిగింది. ఇది వాల్టర్ చేశారు కదా. ఇది ఇలా హాల్కి వచ్చేసరికి ఇంకా ఎంసీబీ బోర్డు, ఇక్కడ కాలింగ్ బెల్, ఇక్కడ 4, ఇక్కడ 16, తర్వాత ఇక్కడ ఒక ట్యూబ్ లైట్, తర్వాత వచ్చేసరికి ఇక్కడ వాల్టర్, తర్వాత వచ్చేసరికి ఇక్కడ బోర్డు. అదేమో కన్నం అయితే కేబుల్ లేకపోవడం ఫ్రెండ్స్. ఇలా చూసారు కదా. తర్వాత ఇలా వచ్చేసరికి ఇక్కడ ఒక బోర్డు వేస్తాం, అక్కడ ఒక అన్ని, తర్వాత ఇక్కడ ఒక హాలర్ వేసాం. తర్వాత దేవుడి గదిలో అయితే ఇక్కడ ఒక హాలర్, దేవుడి ఫోటోలు కాడ నార్మల్ బల్బు ఒకటి. తర్వాత వచ్చేసరికి అది ఇన్వర్టర్ బోర్డు ఫ్రెండ్స్. ఇది ఒకటి ఫ్రిడ్జ్ బోర్డు. ఇది వచ్చేసరికి మిక్సీలు గ్రైండర్ వాడుకోవడానికి. అక్కడైతే ఒక వాల్టర్ వేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఒక ట్యూబ్లైట్ వేయడం జరిగింది ఇక్కడ. తర్వాత ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి అక్కడ ఏసీ పాయింట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, అదైతే ఫ్యాన్ పాయింట్ అక్కడ. ఇది వచ్చేసరికి 2-వే బోర్డు. ఇది 2-వే బోర్డు. తర్వాత 12 ఇది చూసారు కదా. ఇక్కడ ట్యూబ్లైట్ ఒక హాలర్ అనేది వేయడం జరుగుతుంది ప్రతి దిక్కున కూడా. పొరపాటు ట్యూబ్లైట్ పోయిందనుకో బోర్డు అయితే పెట్టుకోవచ్చు, అందుకోసం అలా అయితే వేయడం జరిగింది. ఇక్కడైతే 12 మోడల్ బోర్డు ఒకటి వేసాం. దాని తర్వాత పైన డమ్మీ. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బాక్స్ పెట్టాలి ఫ్రెండ్స్, 2 మోడలర్. ఇది ఏంటంటే 2 మోడలర్ పెట్టాం. ఈ మేస్త్రి గారు అయితే ఏం చేశారంటే ఆ బాక్స్ కింద పడిపోయేటప్పుడు మొత్తం బాక్స్ తీసేసి పైప్ అయితే మూస్తారు, అందుకని అలా కొట్టడం జరిగింది అంతా కూడా. తర్వాత వచ్చేసరికి ఇక్కడ బోర్డు, తర్వాత వచ్చేసరికి ట్యూబ్ లైట్, అక్కడ ఫ్యాన్ పాయింట్, తర్వాత వచ్చేసరికి ఇక్కడ హాలర్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా కూడా.